presenting to you the Doom బ్యాక్ టు ఛానల్ హీరో కంపెనీ నుంచి మన గ్లామర్ రిలీజ్ అవుతుంది ఈరోజు వెహికల్. సో దానికి గెస్ట్ గా ఎవరు వెళ్తున్నారంటే మన RRR హీరో రామ్ చరణ్ వెళ్తున్నాడు. సో మన షోరూమ్ నుంచి నాకైతే ఇన్విటేషన్ అయితే వచ్చింది. నోవోటెల్ కన్వెన్షన్ ఉంది కదా, ఆడికి వెళ్దాం. సో టైం వచ్చేసి 4:30 అవుతుంది. యాక్చువల్గా 4 స్టార్ట్ అవుతుంది, బట్ రామ్ చరణ్ కొంచెం ఏదో వర్క్ ఉండేసి రాలేకపోయాడు. ఇంకొక హాఫ్ అన్ అవర్ 40 minutes టైం అయితే పడుతుంది ఈజీగా. సో ఇది ఎంట్రన్స్ లోపలికి. బేసిక్ ఏంటంటే అందరూ అక్కడ వెళ్ళేసి బ్యాండ్ తీసుకొని రావాలి. మనం ఇన్ఫ్లుయెన్సర్ మీడియా కిందకి వస్తాం కాబట్టి ఈ బ్యాండ్ ఇచ్చారు నాకు. మిగతా వాళ్ళకి ఏంటంటే వేరే బ్యాండ్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి అన్నమాట. సో వెళ్దాం ఒక హాఫ్ అన్ అవర్ 40 minutesలో. సార్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో మీకు ఐడియా ఉందండి. యాక్చువల్లీ ఈరోజు మన హీరో గ్లామర్ లాంచ్ ఉంది. అండ్ అది కాకుండా ముఖ్యంగా మెయిన్ విఐపీని కలవబోతున్నాను. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడు కలవలేమో అనుకున్నాను, బట్ ఖచ్చితంగా ఏదో కలుస్తాను. మ్యాక్సిమం 4 5 గంటలకు ట్రై చేస్తాను. రామ్ చరణ్ గారు వస్తున్నారు, మేబీ హాఫ్ అన్ అవర్ రావచ్చు. రామ్ చరణ్ గారు కలిసి 4 5 చూస్తారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని కలవని పోతున్నారు. సో మీరు ఆయనను కలిసి ఏం మాట్లాడదామంటున్నారు? వెళ్ళమని మాట్లాడితే బేసిక్గా మనకి అంత టైం ఉండకపోవచ్చు. చాలా మంది ఉన్నారు ఫోటో చేయడానికి, ఫోటో తీసేది. మాల్గడ ఉంటే మాత్రం హాయ్ సార్ అని చెప్తాను, అంటే బాగుంటాయి అని చెప్తాను. చిన్న ఇంకా టైం బట్టి బేసిక్గా గ్లామర్ మనము తీసుకున్న తర్వాత ఏంటి ఈ రియాక్షన్ అని ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే తీసుకున్నారు. అండ్ ఇది హీరోకి సంబంధించిన అఫీషియల్ ఇది ఏదంటే అంటే లైక్ న్యూస్లో వస్తుందా లేకపోతే అంటే ఓన్లీ హీరో వాళ్ళ హీరో వెబ్సైట్ దాంట్లో వేసుకుంటారు. సో మన హీరో వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో వస్తుంది అనమాట. మేబీ అంటే చాలామంది ఇంటర్వ్యూస్ అయితే తీసుకుంటున్నారు. మనది రావచ్చు రాకపోవచ్చు, అంటే నేను మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు మన ఒక చిన్న షార్ట్ ఇస్తారు, లేదంటే వేరే వాళ్ళు అయితే రావచ్చు. సో చూద్దాం. ఎనీవే 4:40 అవుతుంది టైము. సో లోపలికి వెళ్దాం. ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ. అండ్ ఎన్టీవీ కూడా వచ్చింది. ఓకే, ఎన్టీవీ అన్ని అంటే ఛానల్స్ అన్నీ వస్తాయి ఆబ్వియస్లీ. చలో లోపలికి అయితే వెళ్దాం మనం. ఓకే, ఓజీ హీరో గ్లామర్ సింప్లీ కైనెటిక్. సో లోపలికి అయితే వచ్చేసిన. అండ్ మంది టేబుల్ నెంబర్ 1 అంట, వెళ్ళి కూర్చున్నాం. అండ్ చూడండి న్యూస్ అయితే వస్తుంది. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్. టేబుల్ నెంబర్ 22 ఇది. టేబుల్ నెంబర్ 1 ఎక్కడ ఉందో చూసుకొని కూర్చోవాలి. ఫ్రంట్లో ఉంది యాక్చువల్గా. సో వెళ్దాం, లోపలికి అయితే వెళ్దాం, వెళ్ళి కూర్చున్నాం. సో లోపలికి అయితే వచ్చేసిన. అండ్ ఇది టేబుల్ నెంబర్ 1 అయితే కూర్చున్నా. సో ఇక్కడ ఉందా అంటే ఇన్ఫ్లుయెన్సర్ వీళ్ళంతా. సో మీడియా వాళ్ళు కూడా వచ్చారు, అంటే ఎన్టీవీ, ఆంధ్రజ్యోతి, V6, ఇంకా మేబీ ఛానల్స్ ఇంకా రావచ్చు, వచ్చాక చెప్తాను. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రామ్ చరణ్ గారి గురించి. ముందైతే టేబుల్ నెంబర్ 1లో కూర్చున్నా. మీడియా వాళ్ళు అయితే వేరే టేబుల్ నెంబర్ 2, 3, 4 వీళ్ళు కూర్చుంటారు. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ పెద్ద పెద్ద వాళ్ళంతా ఫ్రంట్లో కూర్చుంటారు. మిగతా వాళ్ళంతా వెనకాల, అంటే డీలర్స్ కానీ కస్టమర్స్ కానీ అంతా బ్యాక్ కూర్చుంటారు. A warm welcome on behalf of Hero Motocorp with up close and original with mega power star Hero Ram Charan. A huge round of applause everybody. Gattiga chappatlu.
developing it in that iconic style. Presenting to you the two OGs, Uploads and Original. 3, 2, and 1. The two OGs, the OG Glamour, Mega Power Star, Ram Charan. Woohoo! Fantastic. Why don't we have the photo opportunity first? Fantastic that you are here, Ramcharan. It's lovely. Thank you. Lovely to Thank see you you so much here. for having As usual, you're always so magnetic. Always so magnetic. Whenever I see you. You are truly excited. Give us all a huge round of applause. Well, this is truly magnetic, and you know, I have goosebumps, Ram Charan here. Nice You meeting look so stunning and dynamic. I can't choose between the both OGs here. Very competitive you both are. But are you both done with the photo op? Yeah? Amazing that today is such a special day. Yeah. That he has given us time on this very special day when it's his father's birthday. So big round of applause and big congratulations. Finally, I can get back to my job as your personal assistant. Apparently, personal assistant, are we? నాట్ రియల్లీ ఐ థింక్ మా కూతురు బాగా తింటదని ఇవన్నీ కొన్నాను బట్ ఇవన్నీ చూపిస్తూ దానికి అన్ని మీల్స్ పెడతాం. Alright, moving on to the next one. Oh, racing cars. I thought మీరు హార్స్ రైడింగ్ మాత్రమే చేస్తారని నేను అనుకున్నాను, బట్ ఈ సైడ్ నేను ఎప్పుడు చూడలేదు. నేను అందుకే ఆ సైడ్ ఉన్నాను. నెక్స్ట్ క్వశ్చన్ అదే, అంటే మీరు గుర్రాన్ని నమ్మే అంత డ్రైవింగ్ సీట్ ని నమ్మరా? ఐ డోంట్ థింక్ సో. నా గుర్రాలే ఇష్టం. Okay. To him, the picture. There's no need to define few bonds. Happy Father's Day. Thank you. Tell me about this picture. అంటే నాకు ఎలా గుర్తుంటుంది, బట్ అంటే మా డాడ్కి పిక్చర్స్ తీయడం కానీ మెమరీస్ని క్యాప్చర్ చేయడం చాలా ఇష్టం. నేను ఐమ్ నాట్ మచ్ ఆఫ్ ఎక్కువ పిక్చర్స్ తీసుకోను, పిక్చర్స్ ఉండాలని పెద్ద ఎక్కువ అనుకోను ఇంట్లో జరిగే సెలబ్రేషన్స్. బట్ దాని వాల్యూ ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తూ ఉంటే రియల్లీ వాళ్ళ వాల్యూ మనకి ఇవాళ తెలుస్తుంది. అండ్ ఆ టైంలో మనకి పిక్చర్స్ తీయాలంటే కొంచెం బద్ధకంగా ఉంటుంది, కానీ ఐ రియల్లీ సజెస్ట్ ఎవ్రీబడి షుడ్ క్యాప్చర్ వాళ్ళ మూమెంట్స్ వాళ్ళ ఫ్యామిలీతో కానీ అవి కానీ. అది ఇవాళ కాకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత అది బాగా గుర్తుండిపోయాయి. యూనో సెకండ్స్ వల్ల టైం వేస్ట్ అవుతుందండి. 30 టేబుల్స్ ఉన్నాయి, సో దయచేసి అర్థం చేసుకోండి. మీ అందరితో గడిపినందుకు చాలా సంతోషం. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. Yes, can we have Kritika on the stage for both of the hands, please? Excuse me.
షో మొత్తం అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఒక 1.5 hour మొత్తం టైం స్పెండ్ చేసి మొత్తం అన్ని సో ఇప్పుడు వెళ్ళిపోయారు తీసుకుందాం అనుకున్నా కానీ బట్ గ్రూప్ ఫోటో తీసుకున్నా. బట్ సో మొత్తం షో అంతా అయిపోయిన తర్వాత డిన్నర్కి వచ్చాను. ఇన్ఫ్లుయెన్సర్స్కి, కస్టమర్స్కి, డీలర్స్కి అందరికీ ఫుడ్ అరేంజ్ చేస్తారు డిన్నర్. సో వచ్చాను, డిన్నర్ అంతా ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. మెన్యూ మాత్రం చాలా వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి మెన్యూ. చికెన్ ఉంది, నాన్ వెజ్ ఉంది, చికెన్ చెట్టినాడ్, నెల్లూరు ఫ్రై చికెన్, స్ప్రింగ్ రోల్ వెజ్జా. ఓకే, ఇది వచ్చేసి గుంటూరు చిల్లీ చికెన్. థ్యాంక్ యూ. ఓకే, న్యూయర్ వర్షన్ హీరో గ్లామర్ వచ్చేసి ఇది. సో దీనికి ఏంటంటే ఫేవరెట్గా అండ్ సో ఒక 1000 లైట్స్ అనేది ఎక్స్ట్రా ఫీచర్స్ అన్నమాట. గుడ్ ఫిట్స్ హజార్డ్స్. బట్ సో ఈవెంట్ అంతా మంచి సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. అండ్ హెచ్ఐసిసి నుంచి డైరెక్ట్ నేను ఇంటికి వెళ్ళిపోతున్నా. టైం వచ్చేసి 7:45 అవుతుంది. సో మన కార్ అయితే ఇక్కడ ఉంది. వావ్, బ్యూటిఫుల్ బీస్ట్. వెళ్ళాక దీని గురించి వీడియోస్ పెట్టాలి, టైం కుదరట్లేదు, వర్క్ ఎక్కువ అయిపోతుంది. చలో లెట్స్ గో. It's not a game, it's a rich thing.